తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వ పాలనలో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీలో వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారని ఈగా దామోదర్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఈగా దామోదర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలిపారు. వర్ధన్నపేట పట్టణ ప్రజలు ఒకసారి నాకు అవకాశం ఇచ్చి 11వ వార్డు కౌన్సిలర్ గా నామినేషన్ వేస్తున్నట్లు తెలిపారు. వర్ధన్నపేట అభివృద్ధికి పాటుపడాలని కోరారు. గతంలో నేను ఏ పార్టీలో కూడా లేనప్పటికీ వర్ధన్నపేట పట్టణ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందించారని గుర్తు చేశారు. గత 2 రోజుల క్రితం వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. నాగరాజుకు మాజీ డీసీబీ చైర్మన్ మారినేని రవీందర్ రావు, అడ్వకేట్ శేఖర్ రావు, తుంగుటూరి అశోక్ కు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయ్యబులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజలకు నా యొక్క నమస్కారములు. నేను నిన్న రేవంత్ రెడ్డి గారి సర్కార్ చేసే అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితున్నాయి. ఎమ్మెల్యే నాగరాజు సమక్షంలో, అదేవిధంగా మారినేని రవీందర్ రావు గారు, శేఖర్ రావు గారు, తుంగుటూరి అశోక్ పార్టీ అధ్యక్షులు, వీరి సమక్షంలో నేను పార్టీలో జాయిన్ కావడం జరిగింది. పార్టీ అధిష్టానం ప్రకారము నేను ఎక్కడి నుండి అవకాశం వచ్చినా నేను పోటీ చేస్తానని తెలియపరుస్తున్నా. నుండి పోటీ చేస్తున్నారు మీరు? నేను 11వ వార్డు నుండి పోటీ చేస్తున్నా. అంటే అక్కడ ఎన్ని ఓట్లు ఉంటాయి? అక్కడ 650 ఓట్లు ఉన్నాయి సుమారుగా. ఆ వార్డు ప్రజలకు ఇచ్చే సందేశం అంటే గ్రామ పరిధిలో ఉన్న వార్డు సభ్యులకు నేను ఇచ్చే సందేశం ఒకటే, నేను అందుబాటులో ఉంటా. వాళ్ళ సమస్యను, వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్గొంచుకుంటా. నేను మ్యాక్సిమం వాళ్ళకు న్యాయం చేసినందుకే పోతా.